నమస్తే, తెలుగురాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ అనిపించవు. అందులోనూ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు అయితే ఒక్కసారి చూస్తే చాలరా బాబు అన్నట్టుగానే ఉన్నాయి. కానీ కొందరి డైరెక్షన్లో వచ్చిన సినిమాలు టీవీలో ఎన్నిసార్లు వచ్చినా టీవీలకు అతుక్కుపోయి చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువనే చెప్పాలి. దాంట్లో నేను చెప్పబోతున్న సినిమా ముందు వరుసలో ఉంటుంది. త్రివిక్రమ్ గారి మ్యాజిక్, మహేష్ బాబు గారి యాక్టింగ్, దానికి సంబంధించి కథా కథనం అన్నీ కలగలిపి మణిశర్మ మ్యూజిక్. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది కదా. అతడు సినిమా వచ్చి 20 సంవత్సరాలు అవుతోంది. ఈ సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ గారు చేసిన మ్యాజిక్ ఏంటి, మహేష్ బాబు గారి అంటే ఏ సబ్జెక్టు మహేష్ బాబు గారిని అట్రాక్ట్ చేసింది, ఆ మేకింగ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేయబోతున్నాము. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగటి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. సీరియస్లీ ఎన్నిసార్లు అది టీవీలో వచ్చినా బోర్ అనిపించకుండా చూడాలనిపిస్తూ ఉంటుంది. క్రెడిట్ ఇవ్వాలంటే అది ఎవరికి ఇస్తారు మీరు? త్రివిక్రమ్ గారికి అండి, పూర్తి స్థాయిలో త్రివిక్రమ్ గారికి ఇవ్వాలి. అట్లాగే చాలామంది ఈ సినిమాకి సంబంధించి దర్శకుడిగా, రచయితగా త్రివిక్రమ్ గారికి, అట్లాగే హీరోగా మహేష్ బాబు గారికి ఎక్కువ వాళ్ళు క్రెడిట్స్ ఇస్తారు. అయితే ఈ సినిమాకి సంబంధించి నేను జైభేరి అధినేత మురళీమోహన్ గారికి ఎక్కువ క్రెడిట్ ఇస్తాను. అప్పటికి అది హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ అండి. అంత హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ని ఒప్పుకోవడం, అట్లాగే ఏది కావాలంటే అది సమకూర్చి చేయడం అనేది దుస్సాహసం కింద లెక్క అప్పుడున్నటువంటి బడ్జెట్స్లో. నేను పరిశ్రమలో అప్పుడు చాలా దాదాపుగా అందరితో కలిసిమెలిసి తిరిగేటటువంటి సమయంలో వచ్చినటువంటి సినిమా 2005 ఆగస్టు 10 విడుదలైంది. 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇక్కడ ఈ సినిమా, ఈ కథ మొట్టమొదట త్రివిక్రమ్ గారు వెళ్ళి చెప్పాలనుకున్నది చెప్పింది పవన్ కళ్యాణ్ గారికి. పవన్ కళ్యాణ్ గారిని కలిసి కథ చెప్పడానికి ఆయన ఉపక్రమించగానే పవన్ కళ్యాణ్ గారు ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాల తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిద్రలోకి జారుకున్నారు. నిద్రలోకి జారుకున్న తర్వాత త్రివిక్రమ్ గారు చెప్పా పెట్టకుండా ఈయనకి కథ నచ్చలేదు కాబట్టి నిద్రపోయారని చెప్పి తిరిగి వచ్చేసారు. ఓకే. ఆ తర్వాత కొంతకాలానికి పద్మాలయ స్టూడియోలో మహేష్ బాబు గారికి కథ చెప్తే మహేష్ బాబు గారు ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారంట. అంటే త్రివిక్రమ్ గారు నిశ్చయించుకున్నారు, అక్కడేమో ఆయన నిద్రపోయాడు, ఇక్కడ ఈయన లేచి వెళ్ళిపోయాడు, కాబట్టి కథ వీళ్ళకి నచ్చలేదు, అర్థం కాలేదు అని చెప్పి ఆయన నిర్ణయించుకున్న తర్వాత కాసేపటి తర్వాత మహేష్ బాబు గారు లోపలికి వచ్చి, ఏం కథ సార్ ఇది, మైండ్ బ్లోయింగ్, ఇప్పుడే వెళ్ళి నాన్నగారికి చెప్పొచ్చారు. కృష్ణ గారు ఇంకొక రూమ్లో ఉంటారు. కృష్ణ గారు రూమ్లోకి వెళ్ళి కృష్ణ గారితో ఈ కథ గురించి చర్చించి వచ్చారు మహేష్ బాబు. వచ్చి ఇప్పుడే నాన్నగారికి చెప్పాను, నాన్నగారు చాలా బాగుంది, మన పద్మాలయంలోనే తీద్దాం ఈ సినిమా అని అన్నారంటే త్రివిక్రమ్ గారు అన్నారంట, లేదండి నాకు జైబేరి వాళ్ళు నన్ను డైరెక్టర్ చేయడానికి అడ్వాన్స్ ఇచ్చారు, మురళీమోహన్ గారు, కిషోర్ గారు, మురళీమోహన్ గారి సోదరులు కిషోర్ గారు, డి కిషోర్ గారు అంటారు. కాకపోతే మొదటి సినిమా స్రవంతి రవికిషోర్ గారికి చేద్దాం అనుకున్నా డైరెక్షన్, నేను చేసి రెండో సినిమా జైబేరికి చేద్దాం అనుకున్నాను. సరే సార్, ఈ సినిమా జైబేరికే చేస్తున్నాము, మీ డైరెక్షన్లోనే చేస్తున్నాము అని చెప్పి మహేష్ బాబు గారు ఎప్పుడు పిలుస్తారని త్రివిక్రమ్ గారు ఎదురుచూపులు. టక్కర్ దొంగ విడుదలైపోయింది, తర్వాత నిజం విడుదలైపోయింది, బాబీ విడుదలైపోయింది, నాని అయిపోయింది, అర్జున్ జరుగుతోంది. ఇన్ని సినిమాలు ఇక్కడ త్రివిక్రమ్ గారు నువ్వే పూర్తి చేసి ఆయన ఎదురుచూపులు అనమాట. ఎదురుచూపులు చూస్తుంటే అర్జున్ సినిమా విడుదలయ్యి ఆ పైరసీకి సంబంధించిన కేసులు, గొడవలు చాలా జరిగినాయి. ఇప్పుడు మహేష్ బాబు గారు కోర్టుల చుట్టూ తిరిగారు, మహేష్ బాబు గారు ప్రెస్ మీట్లు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ గారు మహేష్ బాబు గారికి అండగా నిలబడి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళిద్దరు కలిసి ప్రెస్ని అడ్రస్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు ఆ సమయంలో ఆ స్ట్రెస్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే మహేష్ బాబు గారు త్రివిక్రమ్ గారికి కాల్ చేశారు, మన సినిమా స్టార్ట్ అవుతుంది. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్కి కార్ ఎక్కి జైవేరి ఆఫీస్లో దిగిన తర్వాత అసలు అప్పట్లో ఆ బడ్జెట్ విని మేమందరం మాలాంటి వాళ్ళం కూడా చాలా ఆశ్చర్యపోయామండి. ఆ బడ్జెట్ విని అసలు ఈ బడ్జెట్లో అసలు ఎలా చేస్తున్నారు, ఏ విధంగా అసలు ఎట్లా వర్కౌట్ అవుతుంది అసలు ఈ బడ్జెట్లో అని చెప్పేసి. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి మ్యాజిక్ ఏంటంటే హీరో క్యారెక్టరైజేషను, ఆ తర్వాత త్రివిక్రమ్ గారు చేసినటువంటి మాయాజాలం ఏంటంటే నువ్వే సినిమాలో ప్రతి క్యారెక్టరు చాలా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంది. ఆయన ఫస్ట్ డైరెక్ట్ చేసినటువంటి ఫిల్మ్. అంత క్రితం ఆయన రాసిన సినిమాలో ఏ క్యారెక్టర్ ఎంత మాట్లాడినా, ఎలా మాట్లాడినా నడిచిపోయింది. కానీ డైరెక్టర్ అయిపోయిన తర్వాత నువ్వే సినిమా ఇవాల్టికి చూసినా డైరెక్టర్ని రైటర్ డామినేట్ చేసినటువంటి విధానం నువ్వేలా కనిపిస్తుంది. డైరెక్టర్ని రైటర్ డామినేట్ చేసేస్తాడు. అంటే చెప్పాలి, ఈ డైలాగ్ చెప్పాలి, ఈ సీన్లో ఈ ప్రతి పాత్ర మాట్లాడాలి, ఆ టచ్ ఉంటుంది, క్లాసిక్ టచ్ ఉంటుంది, ఉండదని కాదు.
దానికి ఉదాహరణ ఏంటంటే నువ్వేలో ప్రకాష్ రాజ్ గారు వాళ్ళ ఇంటికి వచ్చి ఒక బెచ్చగాడిని తీసుకొచ్చి మీ అమ్మాయికి ఇలాంటి వాడిని కట్టబెడితే మీరు ఒప్పుకుంటారని చెప్పి మీకు నేను చెప్పొచ్చు నోటితో, కానీ ప్రాక్టికల్గా చూపిస్తే కానీ మీలాంటి మధ్యతరగతి ఇలా అంటాడు ప్రకాష్ రాజ్ గారు, మీలాంటి మధ్యతరగతి వాళ్ళకి అర్థం కాదని నేను ఇలా చెప్పానని చెప్పి ఆవిడ రాగానే కాఫీ ఇచ్చింటుంది సుధగారు. ఆయన అంతా చెప్పేసి థ్యాంక్స్ చెల్లెమ్మ, కాఫీ చాలా బాగుంది అంటాడు. ఆ క్యారెక్టరేషన్ అలా ప్రతి క్యారెక్టర్ మాట్లాడుతూ ఉంటుంది మీకు సినిమాలో. క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ కూడా నెంబర్ ఆఫ్ డైలాగ్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే త్రివిక్రమ్ గారు అది దృష్టిలో పెట్టుకుని ఇక్కడ డైరెక్టర్ని రైటర్ డామినేట్ చేయకూడదు అన్నది ఆయన విధించుకుని ఆయన మొదలుపెట్టారు. చాలా పెద్ద ఇల్లు కావాలి, లంకంత ఇల్లు కావాలి, జైభేరి వాళ్ళ స్థలంలోనే సెట్ వేశారు. అట్లాగే క్లైమాక్స్కి సంబంధించి చర్చ్ సెట్ వేయాలి, అది పద్మాలయలో చర్చ్ సెట్ వేశారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం చాలామందికి తెలిసినా మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో శోభన్ బాబు గారిని నటించమని అడిగారు. మొదట నాజర్ గారు కాదు, శోభన్ బాబు గారిని చాలా ప్రయత్నించి శోభన్ బాబు గారు కాదన్న తర్వాత అది అన్నదమ్ములు చేద్దాం అనుకున్నారు. శోభన్ బాబు గారు పెదనాన్న, కృష్ణ గారి తమ్ముడు, కృష్ణ గారి ఫోటో ఇంట్లో ఉంటుంది, అట్లా ఏదో అని అనుకున్నారు. తాతయ్య అంటే మరి కృష్ణ గారు శోభన్ బాబు గారు సమకాలికులు కాబట్టి బాగోదు అట్లా అనుకుని మళ్ళీ శోభన్ బాబు గారు ససేమిరా అని శోభన్ బాబు గారు అనలా. శోభన్ బాబు గారు నిజంగా అంగీకరిద్దామని కూడా అనుకున్నారు ఒక దశలో. కాకపోతే మళ్ళీ ఎక్కడో ఒక ఇదనమాట, మురళీమోహన్ గారు స్వయంగా వెళ్ళుంటే శోభన్ బాబు గారు అంగీకరించేవారేమో. మురళీమోహన్ గారు ఎవరినో పంపించారు మధ్యలో, బ్లాంక్ చెక్ ఇచ్చి మరీ పంపించారంట. మీరు ఎంతైనా రాసుకోండి ఈ పాత్రకు మీరు కావాలని. కానీ శోభన్ బాబు గారు సున్నితంగా తిరస్కరించారు. అదే జైవేర్లో శోభన్ బాబు గారు ముగ్గురు మిత్రులు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలో ఆయన హీరో అనమాట. సరే అయిపోయిన తర్వాత అప్పుడు నాజర్ గారికి వీళ్ళు ఇదయ్యారు. 40+ నాజర్ గారు, అంతే ఆ సినిమా చేసేటప్పుడు 40 చేంజ్ ఆయన ఏజ్. అలాంటిది 60+ ఏజ్ క్యారెక్టర్ ఎట్లా చేస్తారని అందరూ అనుకుంటే ఆయనకి చాలా బొద్దు మీసం అది పెట్టి చాలా బాగా చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతి డబ్బింగ్ చెప్పించడం అనేది ఇంకా ఆ పాత్రకి ఎక్కడ లేనటువంటి అందాన్ని తీసుకొచ్చింది ఆ పాత్రకి. అలా ప్రారంభమై త్రిష గారు అప్పటికి నువ్వు వస్తానంటే నేను వద్దంటే అవగానే త్రిష గారిని వెంటనే సినిమాకి తీసుకోవటం. 20 రోజులు అప్పుడు త్రిష గారు ఉన్న బిజీలో 20 రోజులే ఇచ్చారు ఆవిడ డేట్స్. ఆ 20 రోజుల్లోనే ప్లాన్ చేసుకున్నారు త్రిష గారితో. ఇప్పుడు గుహను అంత క్రితం మహేష్ బాబు గారితో చేస్తే మహేష్ బాబు గారు చెప్పారు నాకు గుహన్తో చాలా కంఫర్టబుల్గా ఉందంటే గుహన్నే పెట్టుకుని చేద్దామని చెప్పి గుహన్ని శ్రీకర్ ప్రసాద్ గారిని మాత్రం ఎడిటర్గా త్రివిక్రమ్ గారు పెట్టుకుంటే శ్రీకర్ ప్రసాద్ గారితోనే చెయ్యాలి ఎడిటింగ్ చేయించుకుంటే అని చెప్పి. అందుకే ఇవాళకి మీకు అతడు సినిమా చూస్తుంటే మీకు అది చాలా ఎంత బాగుంటుంది ఎడిటింగ్ అంటే అంత బాగుంటుంది ఎడిటింగ్ అనమాట. ఏ ఒక్క షాటు మీకు వృధా అనిపించదు అనమాట, ఏ ఒక్క షాటు వృధా అనిపించదు, అంత బాగా చేశారు. సినిమా అండి, ఈ సినిమాలో అప్పటికి మోషన్ క్యాప్చర్ కంట్రోల్ అంటారు. మోషన్ క్యాప్చర్ కంట్రోల్ అనే టెక్నాలజీ అప్పటికి అసలు లేదు, కొత్తగా హాలీవుడ్లోనే వచ్చిందని ఇక్కడికి తీసుకురావాలని చెప్పి హాలీవుడ్ టెక్నీషియన్స్ వచ్చారు. కేవలం 2 షాట్స్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ వచ్చి ఒక షాట్ ఏమో ఆ పక్షులు అన్నీ ఫైర్ చేసిన తర్వాత బుల్లెట్తో సహా హీరో ఎగిరి జంప్ చేసేటటువంటిది, పక్షులన్నీ ఎగరాలి. ఆ షాట్ బాగా వచ్చింది. వచ్చిన తర్వాత దానికంటే చాలా కష్టసాధ్యమైన షాట్ ఏంటంటే ఇద్దరు మహేష్ బాబు గారు, సోను సూద్ ఇద్దరు ఫ్రీజ్ అవుతారు, మీకు గాల్లో ఫ్రీజ్ అయ్యేటటువంటి షాట్. ఆ షార్ట్ టైంకి హాలీవుడ్ నుంచి వచ్చిన టెక్నీషియన్స్ వాళ్ళకి గొడవలు వచ్చి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారనమాట. అప్పుడు పీటర్ హైన్స్ మీద త్రివిక్రమ గారు ఆధారపడి ఎలా చేద్దాం ఇదంటే ఒక రిగ్కి 180 స్టిల్ కెమెరాలు కట్టారు. ఒక రిగ్ తీసుకుని రిగ్కి 180 స్టిల్ కెమెరాస్ కట్టి 180 స్టిల్ కెమెరాస్తో తీశారనమాట. 180 స్టిల్ కెమెరాస్తో తీసి మ్యాచ్ చేశారు ఆ షాట్ని. ఈ రెండింటికంటే కష్టసాధ్యమైన షాట్ ఏంటంటే ఏదైతే గన్ను పెడతాడో ఆ గన్ పెట్టిన తర్వాత షియాజీ షిండని బ్లాస్ట్ చేసే కాల్చేటటువంటి షాటు అది అంత జూమ్ రాదనమాట. అది టెలిస్కోపిక్ గన్ కదా, టెలిస్కోపిక్ గన్ అంత జూమ్ కనిపించదు మనకు. పైనుంచి చూస్తే కరెక్ట్గా అతను ఆ నుదురుకి అన్నది అంత జూమ్ రాదు కాబట్టి స్టిచ్ జూమ్ అంటారు. ఆ స్టిచ్ జూమ్తో షాట్ తీశారు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అట్లా స్టిచ్ చేశారు షాట్ అని చేసి దాన్ని ఒక షాట్గా చేశారు. ఇట్లా టెక్నికాలిటీస్కి సంబంధించి చాలా కష్టసాధ్యమైనటువంటి సినిమా అతడు. సినిమా ఒక్కసారిగా పూర్తయిన తర్వాత మీకు పూర్తయిన సినిమాని మణిశర్మ గారు చూస్తూ మణిశర్మ గారికి ఒక అద్భుతం చూస్తున్నట్టు అనిపించిందంట. అద్భుతం చూస్తున్నట్టు మణిశర్మ గారికి అనిపించడమే కాకుండా ఆయన ఇచ్చినటువంటి నేపథ్య సంగీతం కూడా అంతే అద్భుతంగా అలరాడటం. ఏ ఒక్క పాత్ర అతి చేసినట్టుండదు, ఏ ఒక్క పాత్రగా కొత్తగా తీసుకొచ్చి అతికిచ్చినట్టుండదు. మరీ ముఖ్యంగా
గిరిబాబు గారు ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు వాళ్ళిద్దరూ తోడల్లుళ్ళు. ఇంట్లో గుండమ్మ కథ సినిమా వస్తుంటే గిరిబాబు గారు ధర్మవరం గారు చూపించి మన ఇద్దరం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ అని ఒకరినొకరు వాళ్ళు సైకిల్ చేసుకుంటారు. వాళ్ళని చూపించేసేమో మనం ఓకే ఇట్లా చిన్న చిన్న వాళ్ళిద్దరు సావిత్రి జమున కాదు ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా త్రివిక్రమ గారు పట్టుకున్నటువంటి విధానం. అట్లాగే మీకు సోను సూద్ని చాలా అంటే మహేష్ బాబు గారితో ఈక్వల్ ఎనర్జీ లెవెల్స్ ఉండాలి అని చెప్పి యువ సినిమా చూశారు. మణిరత్నం గారు యువలో సోను సూద్ చాలా మంచి పాత్ర చేశాడు. అది చూసి సోను సూద్ గారిని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. సోను సూద్ గారు కూడా అంతే అద్భుతంగా చేశారు, అసలు ఇలాగలాగా చేయలేదు. మీకు దీంట్లో ప్రొఫెషనాలిటీస్ ఎక్కడ కనిపిస్తాయంటే టెక్నికాలిటీస్ గురించి మాట్లాడండి. ప్రొఫెషనాలిటీస్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రొఫెషనల్ థింకింగ్, ప్రొఫెషనల్ కిల్లర్స్ అనేవాళ్ళు వాళ్ళు డైలీ ఒక పర్టికులర్ టైంకి లేస్తారు, డైలీ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, వర్కౌట్స్ చేస్తారు, ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తాడు త్రివిక్రమ్ గారు. ఆయన ఏంటంటే ప్రొఫెషనల్ కిల్లర్స్ కూడా ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక టైం సెన్స్ ఉంటుంది, వాళ్ళు కూడా ఒక ప్యూర్ ప్రొఫెషనల్స్ లాగా ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్ అని చెప్పడానికి ఆయన ఆ షార్ట్స్ అన్నీ తీయటం అనమాట. అలా చేసుకుంటూ వచ్చినటువంటి సినిమా ఏంటంటే ఇవాళకి మనం మాట్లాడుకునేటటువంటి విషయం. మరీ ముఖ్యంగా బ్రహ్మానందం గారు వచ్చిన తర్వాత బ్రహ్మానందం గారి పొట్ట మీద మహేష్ బాబు గారు కొట్టే సీన్ తీసే ముందు రోజు రాత్రి మొత్తం త్రివిక్రమ్ గారు హాస్పిటల్లోనే ఉన్నారు. వాళ్ళ అబ్బాయికి సీరియస్ అయిన మార్నింగ్ వరకు హాస్పిటల్లో ఉండి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి స్నానం చేసి సరాసరి లొకేషన్కి వచ్చి ఆయన మధ్యాహ్నం దాకా పొట్ట చెక్కలు అయిపోయేటటువంటి ఆ సీన్ తీస్తూ దాన్ని ఆయన ఎంజాయ్ చేస్తూ, ఎంత ఫన్నీ సీన్ అంటే అంత ఫన్నీ సీన్. అసలు వైన్ తాగితే చాలా కిక్ వస్తుంది అంటే కాదు, డివైన్ అంటే వైన్ జిన్ను కాదు, డివైన్ అంటే చాలా గొప్పదన్నట్టు. ఇప్పుడు అలా రాస్తున్నారంటే అలాగే రాస్తారంటాడు గిరిబాబు గారు. ఇవన్నీ కూడా గన్ను చూడాలనుకో తప్పులేదు, కానీ బుల్లెట్ను చూడాలనుకోకు చచ్చిపోతావు లాంటి డైలాగ్స్ కావచ్చు. అదే ఆ సినిమాలో తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు శ్రద్ధగా భక్తిగా తీసినటువంటి సినిమా అనమాట. ఒక్క సీన్ అయినప్పటికీ మీకు ఎంఎస్ నారాయణ గారి పాత్ర, ఆయన పాటకి ఆయన పాప మసాలా దోశ తింటుంటే వాళ్ళు ఆయన ఏకాంతాన్ని భగ్నపరిచి వాళ్ళు కట్ చెప్పి ఆ క్లైమాక్స్ చెప్పకుండా ఆయన అది అది ప్రతి ఒక్కరు మనిషి జీవితంలోనూ ఎదురుపడేటటువంటి సంఘటనలు ఎట్లా ఉంటాయంటే మనం ఎక్కడో రైల్లోనో ఎక్కడో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రయాణం చేస్తున్నప్పుడు తోడు ప్రయాణికులు వాళ్ళు మాట్లాడుకుంటుంటే తెలియకుండా మనం ఆసక్తిగా వినటం మొదలెట్టామనుకోండి. మొదలెట్టిన తర్వాత అది ఏమైందో తెలుసుకోవాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి, మనకు సంబంధం లేనటువంటి విషయమైనా కూడా దాని గురించి ఆ కుతూహలం పెరుగుతుంది. ఆ కుతూహలాన్ని ఆ పాత్రలో ప్రవేశపెట్టి ఒకటి కాదు రెండు కాదండి, ప్రతి చిన్న పాత్ర, పూజారి పాత్ర చేసిన దీక్షిత్ గారితో సహా చాలా బాగా చేశారు. సునీల్ గారు, అతను ఎవరు గిరి, వాళ్ళిద్దరూ వీళ్ళందరూ అంటే ఆయన సినిమాలో గిరి, ప్రభు వీళ్ళందరూ త్రివిక్రమ్ గారితో మొదటి నుంచి వీళ్ళంతా ట్రైలెక్ రెస్టారెంట్ నా బ్యాచ్, సోమాజీ కూడా ట్రైలెక్ బ్యాచ్ అంటారు. అందులో ఈయంతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రతి సినిమాలో త్రివిక్రమ్ గారు ప్రతి సినిమాలో వాళ్ళు కనిపిస్తారు. అలా ఆగస్టు 9 మహేష్ బాబు గారి జన్మదినం అయితే ఆగస్టు 10, 2005 విడుదలై ఒక వర్గం ప్రేక్షకుల్ని విశేషంగా విపరీతంగా ఆకట్టుకుని ఆ తర్వాత ఏంటంటే ఇవాళకి ఒక కల్ట్ క్లాసిక్గా నిలిచిపోయి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఈ సినిమా గురించి మాట్లాడతారు. ఎంత మాట్లాడుకుని విశ్వనాథ్ గారి గురించి, ప్రకాష్ రాజ్ గారి గురించి మాట్లాడుకోకపోతే పాపం అవుతుంది. మెయిన్ అసలు ఎండింగ్ క్లైమాక్స్ ఆయన చేతిలో నుంచి కదా వచ్చేది. అయినా విశ్వనాథ్ గారు హాఫ్ డే అండి. విశ్వనాథ్ గారిని ఆ సిబిఐ డైరెక్టర్ పాత్రకి, అంటే సిబిఐ డైరెక్టర్స్కి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళకి మనవాళ్ళు ఫోన్లు చేసి విసిగిస్తుంటారు. అయినా వాళ్ళ ఆఫీస్లో కూర్చుని వాళ్ళు బాధ్యత నెరవేర్చాలి, కుటుంబ బాధ్యత నెరవేర్చాలి అనేటటువంటి అది చాలా బాగా చేశారు అసలు. అలాగే ప్రకాష్ రాజ్ గారి పెర్ఫార్మెన్స్ అండి, ఎందుకంటే ఈ పాత్ర ఎలివేట్ అవ్వాలంటే పార్థు, నందు 2 పేర్లు కదా, ఈ పాత్ర ఎలివేట్ అవ్వాలంటే ఏంటంటే ఆ వెతుక్కుంటూ వచ్చేటటువంటి పాత్ర అంతే బలంగా అంతే గొప్పగా ఉండాలన్నమాట. దాన్ని ప్రకాష్ రాజ్ గారు పోషించిన తీరు, అట్లాగే ఆయన ఇంకేంటి పార్తో అంటాడు వెళ్ళిపోయేటప్పుడు. అవును, అంటే ఇంకా నువ్వు ఇలానే ఉండిపో అనేసి అంటూ నందు అనకుండా అయిపోయింది కదా ఇంకా ఓకే అని చెప్పేసి అని. అలాగే క్లైమాక్స్ కూడా ఈయన నువ్వేకి ఎలాగైతే నువ్వేలో ప్రీ క్లైమాక్స్లో కూడా హెవీ డైలాగ్స్ ఉంటాయి. అదే ఇక్కడ కూడా చేశాడు ఆయన, ఇక్కడ కూడా రాసుకున్నాడు. అలాగే రాసుకుని ఆయన గుర్తు వచ్చింది. అప్పటికే నాజర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాజర్ గారు చాలా చెప్తాడు, చాలా మాట్లాడతాడు. ఆయన కాళ్ళ కింద ఉండేసి ఇద్దరికి సమాధానం చెప్పాలి, మిగతా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదంటూ త్రిషని నాజర్ని చూపిస్తారు. నాజర్ గారు చాలా మాట్లాడిన తర్వాత నాజర్ గారు వచ్చేసి నువ్వు నాకు చాలా జ్ఞాపకాలు మిగిల్చావు కాబట్టి వెళ్ళిరా అని చెప్పి గన్నిచ్చిన తర్వాత నువ్వే నా మనవడివి అనేసి వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ త్రిష గారికి మహేష్ బాబు గారికి మధ్య చాలా సంభాషణలు ఉన్నాయి. కానీ ఎందుకో ఆ రోజు చూసి మొత్తం సీన్ పేపర్స్ త్రివిక్రమ్ గారు మొత్తం కొట్టేశారంట. కొట్టేసి ఆయన గన్ తీసుకుని వచ్చిన తర్వాత త్రిష వచ్చి నేను వస్తాను అంటుంది.
నేనే వస్తాను అంటాడు, అంతే, అయిపోయింది, ఇంక డైలాగ్స్ లేవు. అలా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. 20 సంవత్సరాల తర్వాత కూడా మనం మాట్లాడుకుంటున్నాం. నిజంగా మీరు అన్నట్టు తనికెళ్ళ భరణి గారు చెప్పినట్టు కంటుగట్టినట్టు నిదానంగా ఆ సినిమాని అలానే ట్రావెల్ చేయించిన విధానం. ఇప్పుడు రాజీవ్ కనకాల గారు ట్రావెల్ అవ్వడము, ఆయన స్టోరీ చెప్పడము, అక్కడ పోస్టర్ కనిపించడము, దాన్ని రిలేటెడ్గా తీసుకొని అంటే సీన్ టు సీన్ కనెక్టివిటీ ఎక్కడా మిస్ అవ్వదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ప్రిడిక్ట్ కూడా చేయకుండా అది తీసుకెళ్ళిన విధానము ఇప్పటికీ టీవీలో వచ్చినా బోర్ కొట్టకుండా చూసే అది. అంటే నందు అనే క్యారెక్టర్ ఎంత రెబల్గా ఉంటుంది, వాడిలో ఎంత కామ్నెస్ ఉంటుంది, అంటే కామ్లో రెబల్నెస్ ఎలా ఉంటుంది అనేది ఆ చూపించిన విధానము. అంటే ఒక దొంగకి దొరికిన అతన్ని చూసి వీడి కళ్ళల్లో ఏదో ఫైర్ ఉంది అనేసి అని చూపించడం కానీ, మణిశర్మ గారి సంగీతం సార్ ఉరుతలు ఊగించింది ఆ టైంలో. అంటే ఆయన వస్తుంటే మహేష్ బాబు గారి ఇంట్రో సాంగ్ ఒకటి, లిరిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఏంటిది బ్రహ్మానందం గారిది, ఇది చేతి కడితే ఏంటిది కాశీతాడు మొల కట్టుకుంటే మొలతాడు, దీన్ని తీసేసి పడతాడు అనేసి అని రైమింగ్ అనేది స్టిల్ ఇప్పటికీ అది గుర్తుపెట్టుకోవడం అనేది. అంటే ఇంతే ఉన్నా వైఫ్ని ఏ రేంజ్లో ఆట ఆడిస్తాడు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దాంట్లో. అసలు బ్రహ్మానంద గారి పాత్ర అంటే ఆ సమయానికి ఆ సన్నివేశాలు లేకపోతే డ్రైగా అనిపిస్తుంది. అవును. సెకండ్ డేకి సాసర్ ఉంటుంది అనమాట. సెకండ్ డేకి తీసేసారా సాసర్ లేదంటాడు, కాఫీ ఇస్తే ఏంటి సెకండ్ డేకి తీసేసారా అంటాడు. ఏంటిది ఇప్పుడే వస్తున్నారా అని అంటే లేదు అనుకుంటూ ముసలోడే కానీ మహానుభావుడు అనేసి అంటూ సెటర్ లేయడము. తర్వాత ఏంటి మనవాడు వచ్చాడని విందు చేశారు, మనవాడు వచ్చాడని అది చేశారు, మనవాడు వచ్చాడని ఇది చేశాడు అని అనగానే మళ్ళీ దానికి సునీల్ గారి ఎక్స్ప్లెనేషన్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఏమేం చేశాడు అనేది తను చెప్పే విధానము అనేది అదే హీరో లేకుండా ఆ క్యారెక్టర్ లేకుండా క్యారెక్టర్ని ఎలివేట్ చేయడం అది ఎప్పుడు ఇంకొక పాత్ర మాట్లాడాలి. హీరో తన గురించి తాను చెప్పుకోకూడదు, చెప్పుకోలేడు, చెప్పకూడదు, కాబట్టి ఇంకొక పాత్ర మాట్లాడాలి. ఆ చేసినటువంటి మంచి పనులు ఏవైనా ఉంటే, గొప్ప పనులు ఏమైనా ఉంటే ఆ పాత్ర మాట్లాడాలి. కాబట్టి సునీల్ గారు చేత మాట్లాడాలి. మళ్ళీ ఏంటిది ఇవన్నీ నాకెందుకు చెప్పావు అనగానే నువ్వు అడిగావని చెప్పలేదు, రాముడి బంటు అంటే లక్ష్మణుడా సమేదో కాన్వర్జేషన్ ఉంటుంది కదా, నాకు నువ్వు అనుకున్నాను కాబట్టి నేను చెప్పాను అనేసి అని చెప్పడం అనేది, అంటే ఫ్రెండ్షిప్కి వాల్యూ అనేది అసలు ఎక్కడ రిలేషన్ లేదు ఇద్దరికి లేదు. బట్ ఆ ట్రావెల్లో తన కనెక్టివిటీని ఆ ఒక్క లైన్తో చెప్పడము, ఈ నెల పొలం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎందుకు అవసరమా మాట్లాడడం అంటే గిరి ఉండేసి మాట్లాడడానికే కదా వెళ్తుంది అని అంటే నిప్పుతో నేషనల్ గేమ్ ఆడకు అనేసి అన్న చిన్న చిన్న డైలాగ్సే కానీ ఆ సిచ్యువేషన్కి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి అనేది. ఇప్పుడు మీరు అన్న తర్వాత నువ్వే దీన్ని మీరు చెప్పిన ఆ పాయింట్ని కంపేర్ చేస్తే నిజమే కదా. డైరెక్టర్ని రైటర్ డామినేట్ చేస్తారు, ఇక్కడ రైటర్ డైరెక్టర్ని డామినేట్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ క్లుప్తంగా ఉండాలన్నమాట. ఆ క్లుప్తతలోనే గాఢత ఉండాలి, ఆ గాఢతలో మళ్ళీ ఆర్ద్రత ఉండాలి. అంటే వాటిని తీసుకొచ్చాడు ఆయన. త్రివిక్రమ్ గారికి స్టోరీ లైన్ అసలు ఎలా జనరేట్ అయింది అంటే ఎక్కడన్నా చూసిందా, విన్నదా, లేకపోతే మామూలుగా ఆయన కొన్ని కాపీ సీన్స్ ఉంటాయి, కాపీ స్టోరీస్ ఉంటాయి అనేసి ఆయన మీద చాలా ట్రోల్స్ అవి వస్తూ ఉంటాయి. ఈ సినిమాకి ఏంటి మూలం అసలు? అలా ఏం లేదండి. ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎట్లా ఉంటారు అన్నది, అంటే ప్రొఫెషనల్ కిల్లర్స్కి సంబంధించి దెర్ ఆర్ సో మెనీ రెఫరెన్సెస్, దెర్ ఆర్ సో మెనీ హాలీవుడ్ ఫిలిమ్స్. ఆ ప్రొఫెషనల్ కిల్లర్ అనేవాడు ఒక ఫ్యామిలీలోకి వస్తే, ఒక ఎమోషనల్ బాండింగ్లోకి వెళ్తే, ఒక ఎమోషనల్ జర్నీ చేస్తే ఎట్లా ఉంటుంది అన్న థాట్ ప్రాసెస్లో నుంచి వచ్చిన కథ ఇది. అది మళ్ళీ ఇప్పటికీ ఎండింగ్ డైలాగ్ కోటా శ్రీనివాసరావుతో ప్రకాష్ రాజ్ గారు చెప్పారు, ఆయన చేస్తే మీరు సీఎం అవుతారు, చంపితే హంత కూడా అవుతారు కదా. సింపుల్ డైలాగే బట్ ఎంత మీనింగ్ ఉంటుందా అనేసి అని త్రివిక్రమ్ గారు. అసలు ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారంటే జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, పోసాని కృష్ణమురళి గారు ఉన్నారు, కోటా శ్రీనివాసరావు గారు, అజయ్, ఎంతమంది ఆర్టిస్టులు ఉంటారంటే సినిమాలో. దేర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్స్, రవిప్రకాష్, ఎంతమంది ఆర్టిస్టులు, అసలు ఇంతమంది ఆర్టిస్టులు. అప్పట్లో అదే మేము బడ్జెట్ విని చాలా ఆశ్చర్యం వేసింది. అవును, ఎంత బడ్జెట్ అది సినిమా? అది మురళీమోహన్ గారు కూడా రివీల్ చేయాలి. అప్పటికి హై బడ్జెట్ అండి, చాలా అంటే చాలా హై బడ్జెట్. మెయిన్ ఈ మోషన్ క్యాప్చరింగ్, ఈ షార్ట్స్ నాకు బాగా గుర్తుంది. అతడు విడుదలైన రోజు మొదటి రోజు చూడలే, తర్వాత చూడటం జరిగింది. 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అందరూ అంటే మొదటి రోజు వెళ్ళిపోయిన వాళ్ళం నేను మిస్ అవ్వటం ఏదైంది. తర్వాత మళ్ళీ ఎల్లుండి సండే, శుక్రవారం సినిమా వెళ్తే సండే బాగా గుర్తుంది. సండేకి వచ్చేసి అందరం, సుకుమార్ గారు, ఇప్పుడు మన పెద్ది రాసిన ప్రకాష్ తోలేటి గారు, అందరూ, వేమారెడ్డి గారు, అందరం
అందరం కలిసి మళ్ళీ వెళ్ళి మోషన్ క్యాప్చర్ ఏదైతే ఉందో టెక్నాలజీ ఆ షార్ట్స్ చూడటానికి అనమాట. ఓకే, వాళ్ళతో కలిసి వెళ్ళాం. అందరం కలిసి చూసాం, మళ్ళీ కలిసి చూసాం. వాళ్ళు ముందు చూశారు, అగైన్ వాళ్ళు వచ్చి అబ్జర్వ్ చేయడానికి మళ్ళీ వచ్చారు. ఓకే, వీళ్ళందరితో కలిసి వెళ్ళారు. నేను ఫస్ట్ టైం చూశాను అనమాట. నిజంగానే మీరు అన్నట్టు ఇప్పటికీ అది కల్ట్ క్లాసిక్గా మిగిలిపోయింది అని అంటే ఇంతమంది కృషి. అంటే 4 సినిమాలండి మహేష్ బాబు గారికి. ఏంటంటే ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, ఈ 4 సినిమాలు ఏంటంటే మన మిగతా హీరోలందరూ తెలుగు సినిమా వ్యాపార పరిధిని విస్తృతి చేసిన హీరోలు పలానా వాళ్ళు, లేకపోతే పలానా హీరోల వల్లే ఇంకొక హీరో, ఆ హీరో వల్ల ఈ హీరో వల్ల కాదు. మహేష్ బాబు గారు ఈ 4 సినిమాలు ఏంటంటే ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, ఈ 4 ఏంటంటే తెలుగు సినిమా వ్యాపార వాణిజ్య పరిధిని విస్తరించాయి ఈ 4 సినిమాలు. ఈ 4 సినిమాల్లో అతడు కమర్షియల్గా బీభత్సమైన విజయము, లేకపోతే కనీవి నేరుగని లాభాలు వచ్చేసాయి, అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు వచ్చేసాయి అన్న సినిమా కాదు. కాకపోతే ఏంటంటే అతడు ఓవర్సీస్ మార్కెట్కి ద్వారాలు తెరిచింది. అతడి సినిమా ఓవర్సీస్లో అతడి సినిమా చాలా బెటర్గా పెర్ఫామ్ చేసింది. అట్లాగే అప్పటికేంటంటే ఇండియన్ విసిడి డివిడి మార్కెట్ ఏదైతే ఉందో ఓవర్సీస్కి కూడా డివిడి మార్కెట్ ఉంటుంది. ఆ డివిడి మార్కెట్లో అతడి సినిమా విపరీతంగా అసలు అది విజయాన్ని సాధించిన తర్వాత ఏంటంటే అసలు ఇండియన్ దీనికి సంబంధించి ఆ ఫారిన్ డివిడి అతడు దొరకపుచ్చుకోవడం ఒక పెద్ద టాస్క్ అనమాట. ఓకే, అక్కడ సౌండ్ క్వాలిటీ కానీ అక్కడ అసలు ఆ క్లారిటీ కానీ ఫారిన్ డివిడి చూడటం అతడి సినిమా అనేది ఇది చాలా మందికి తెలియదు. ఇప్పుడు చెప్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి లోకల్ వాళ్ళు ఒక క్లారిటీతో ఒక క్వాలిటీతో ఇచ్చారు. ఏది మనకి విజువల్గా సౌండ్ కానీ ఎవ్రీథింగ్ క్వాలిటీ. అమెరికన్ డివిడి అసలు చాలా అద్భుతంగా వచ్చింది. ఆ అమెరికన్ డివిడీలు ఇక్కడ పైరసీ చేశారు, తర్వాత కాపీ చేసి పైరసీ చేసి అమెరికన్ డివిడీ అని చెప్పి అమ్మేవాళ్ళు అనమాట. అమెరికా ప్రింట్ అని చెప్పేసి పైరసీ చేసి పైరసీకారులు. అంత క్రేజు అతడు సినిమా డివిడీకి, సినిమాకే కాదు డివిడీకి. సినిమా ఎంతమంది థియేటర్లకు వెళ్ళి చూసారన్నది పక్కన పెడితే టీవీల్లోనూ డివిడీ రూపంలో చూసిన వాళ్ళే ఎక్కువ. వాళ్ళే ఈ సినిమాని కాపాడారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, మొత్తానికి అది ఒక కల్ట్ క్లాసిక్. నిజంగా మీరు అన్నట్టు మహేష్ బాబు గారి గురించి మీరు చెప్పిన 4 సినిమాల్లో 4 వేరియేషన్స్ మహేష్ బాబు గారు చూపిస్తారు. ఎక్కడ రిపీట్ అవ్వకుండా ఎక్కడ ఉండదు. 4 సినిమాలు ఏంటిది, ఫస్ట్ ఇది ఒక్కడు సినిమాలో ఒక టైప్ ఆఫ్ యాక్టింగ్, పోకిరిలో ఒక టైప్ ఆఫ్, అతడులో ఒక టైప్ ఆఫ్, దూకుడులో ఒకటి. అసలు 4టి పక్కన పెడితే మహేష్ బాబు గారు ఇన్ని వేరియేషన్స్ ఇచ్చారా అనేసి అని మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. లోతైన విశ్లేషణ సార్ నిజంగా. ఇప్పటివరకు అంటే నువ్వే ప్లస్ దీని కంపారిజన్ అనేది ఇప్పటివరకు ఇక్కడ వినంది అది వినంది అంటే అందుకే మనం చెప్పాలి. ఎవరు మాట్లాడిందే మనం మాట్లాడాలి, ఎవరు చెప్పందే మనం చెప్పాలి. అంటే అలా మాట్లాడించినా అది హిట్ అయింది, తక్కువ మాట్లాడించినా ఇది హిట్ అయింది. రెండింటికి ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి అన్నది అది చాలా ప్రమాణంగా ఉండాలి. ఆ ప్రమాణాలు పాటించాలన్నమాట. అది రచయితకి తెలిసి ఉండాలి.